తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ టీడీపీ క్రమశిక్షణ కమిటీకి వివరణ ఇచ్చారు. ఇటీవల ఆయనపై వచ్చిన ఆరోపణలకు సమాధానమిచ్చారు. అయితే తాను ఏ తప్పు చేయలేదని అన్నారు. రోడ్డుకు అడ్డంగా వేసిన కంచెను తొలగించమనడం తప్ప అని ప్రశ్నించారు. పేకాట క్లబ్బులు, బెల్ట్ షాపులు వద్దనడం తప్పు ఎలా అవుతుందన్నారు. క్రమశిక్షణ కమిటీకి అన్ని విషయాలు చెప్పానంటున్న ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్తో మా ప్రతినిధి ప్రసన్న ఫేస్ టు ఫేస్. టీడీపీ క్రమశిక్షణ కమిటీ ముందుకు ఇవాళ తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వచ్చారు. ఆయన ఏం చెప్పారు, అసలు వరుస వివాదాలకి కారణం ఏంటి, మనతో మాట్లాడటానికి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ప్రస్తుతం ఉన్నారు. సార్, ఇవాళ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు. ప్రధానంగా ఈ రోజు వాళ్ళు అడిగిన విషయం ఏంటి, మిమ్మల్ని ఈ సంబంధించి పిలిచారు? ఒక వైసీపీ వార్డు మెంబరు కంచె వేసిన తర్వాత, మేము తీసేసిన తర్వాత మందు దాగి ఆత్మహత్య ప్రయత్నం ఏదో చేస్తున్నట్టు హడావుడి చేస్తే దానిలో మీడియాలో వచ్చిన వార్తల్లో నిజమెంత, ఒకవేళ అక్కడైనా పొరపాటు జరిగిందా అని తెలుసుకోవటం కోసం మా పార్టీ నాయకత్వం పిలిచింది. జరిగింది చెప్పిన తర్వాత ఓకే, పార్టీ అధ్యక్షులకి నివేదిక సమర్పిస్తామని చెప్పడం జరిగింది. అంటే జనరల్ గా ఏమంటారు, మీ మీద వస్తున్న విమర్శలకు కావచ్చు, లేకపోతే ఆరోపణలకు కావచ్చు, టీడీపీ కార్యకర్తలు చేస్తున్న కంప్లైంట్స్ కి సంబంధించి కావచ్చు, ఏం చెప్పదలుచుకున్నారు? ఒక ఆరోపణ చెప్పండి. రకరకాలు చేస్తున్నారు. తవ్వకాలనొచ్చు, కోడి పందాలకు సంబంధించి జోదాలను ఎంకరేజ్ చేశారనొచ్చు, టీడీపీ కార్యకర్తలతో ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు అనొచ్చు, టీడీపీ కార్యకర్తల్ని ఎన్నికల్లో కలిసి పనిచేసిన వాళ్ళని పట్టించుకోవట్లేదు అనొచ్చు, రకరకాల ఉన్నాయి. మీరే చెప్తున్నారు కదా ఆరోపణలని, అవి వాస్తవం. లేకపోతే జరుగుతున్న సంఘటనలకు సంబంధించి కానీ సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు వేసాము. కోడి పందాలు మన సాంప్రదాయం. జోదాలు ఎక్కడా ప్రోత్సహించలేదు కదా. నేను స్పష్టంగా చెప్పాను, కోడి పందాలు మన సాంప్రదాయం, జోదాలు ప్రోత్సహించమని చెప్పాం. దాని మీదే ఉన్నాము, అలానే చేశాము. ఇంకా వేరే ఏం లేవండి. అంటే సీఎం కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు మీ వైఖరి పట్ల అనేది ఒకటి చర్చ నడుస్తుంది బాగా. ఇప్పుడు గోపాలపురంలో రోడ్డు మీద ముళ్ళ కంచేశారు, నేను తీసేశా. ఇందులో తప్పేంటి? ఇందులో ఉన్న నేరం ఏంటి చెప్పండి. పోనీ ఎక్కడో బెల్ట్ షాపులు ఉన్నాయి అన్నారు, బెల్ట్ షాపులు ఉండకూడదని నేను చెప్పా. అందులో తప్పేంటి, నేరం ఏంటి చెప్పండి. పేకాట ఆడొద్దు అన్నాను, అందులో తప్పేంటి, నేరం ఏంటి? ఫైనల్ గా ఏం చెప్పింది సార్ క్రమశిక్షణ కమిటీ మీకు? అంటే ఏం జరిగింది తెలుసుకున్నారు, నేను చెప్పాను, రాతపూర్వకం కూడా ఇచ్చాను. సరే, దాన్నే పార్టీ అధ్యక్షుల వారికి తెలియజేస్తామని చెప్పారు. కెమెరా పర్సన్ నానితో ప్రసన్న, ఎన్టీవీ, అమరావతి.